హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మిరాయ్ మూవీ డే 3 ఓపెనింగ్స్ ఎట్లా వచ్చినాయి, ఇక ఫర్దర్గా ఎట్లా రానుంది, అలాంటి విషయాల గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక మీకు తెలిసిందే మిరాయ్ మూవీ అనేది చాలా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ అండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూవీ అండి. ఎక్స్పెక్టేషన్కి మించి మూవీ అనేది రిలీజ్ అవ్వడం బయట జరిగింది. దాని రివ్యూస్ కూడా అలాగే రావడం జరిగింది. ఆల్రెడీగా లెక్కేసేసుకొని మూవీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కింద కన్సిడర్ చేస్తారు అనుకుని, ఇక ఫస్ట్ డే అయితే అన్ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్తో మూవీ అనేది బయటకు వచ్చిందండి. ఒక 10 to 11 crores వరకు కలెక్షన్స్ కొడుతుందేమో అనుకున్నారు. 13.92 crores వరకు ఫస్ట్ డే నెట్ కలెక్షన్స్ రావడము, 24.85 వరకు గ్రాస్ కలెక్షన్ రావడం అండి. అలాగే సెకండ్ డే కూడా ఉన్నంత మాత్రాల్లో వేరే లెవెల్ ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసి సెకండ్ డే కూడా డబల్ డిజిట్ రిమార్కబుల్ కలెక్షన్స్తో మూవీ అనేది కలెక్ట్ చేసిందండి. సెకండ్ డే కూడా ఆల్మోస్ట్ 13 to 15 వరకు మనకి గ్రాస్ కలెక్షన్స్ రావడము, 7 to 8 crores వరకు నెట్ కలెక్షన్ రావడం అని చెప్పి మనకైతే ప్రస్తుతం రిపోర్ట్ అయితే తెలిసిందండి. ఓవరాల్గా 2 days చూసుకుంటే 43 crores వరకు గ్రాస్ కలెక్షన్ కలెక్ట్ చేసిందండి. ఇక థర్డ్ డే కూడా సెకండ్ డేకి ఏమి తక్కువ లేకుండా థర్డ్ డే కూడా అదే ర్యాంపేజ్ అనేది కలెక్షన్స్లో క్రియేట్ చేసి ఒక రిమార్కబుల్ కలెక్షన్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. థర్డ్ డేలో కూడా డబల్ డిజిట్స్ కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా మూవీ అయితే 53+ గ్రాస్ కలెక్షన్స్ అనేవి తీసుకొచ్చింది అని అయితే బయటకు వచ్చిందండి. ఇంకా ఫస్ట్ షో సెకండ్ షో అనేవి ఇంకా మిగిలినాయండి. ఆఫ్లైన్ కౌంట్ అయిపోయింది. ఫస్ట్ షో సెకండ్ షో ఆఫ్లైన్ కౌంట్ అనేది మిగిలిపోయిందండి. ప్లస్ నాన్ వర్కింగ్ డే సండే అనేది యాడ్ అవడం వల్ల వేరే లెవెల్ కలెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయండి. దగ్గర సెకండ్ డే ఎంత వస్తుందో థర్డ్ డే కూడా అంతే వచ్చినాయి అండి. అంటే ఎగ్జాక్ట్ కదా, ఆల్మోస్ట్గా మేబీ వీకెండ్ ఒకటి ప్లస్ వర్షాలు పడ్డాయి, కలెక్షన్స్ అనేది తగ్గుతుందేమో అనుకున్నాము. హైదరాబాద్లో వర్షాలు అయినా కానీ కలెక్షన్స్ అనేది తగ్గలేదండి. అదే కాకుండా డే 1 హిందీలో తక్కువ కలెక్షన్స్ రావడంగానే పెరగదేమో అనుకున్నారు. దాని తర్వాత డే 2 అయితే వేరే లెవెల్ ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. 2.5 crores వరకు నెట్వర్క్ వచ్చి 4.2 వరకు గ్రాస్ కలెక్షన్స్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఓవర్సీస్లో కూడా ఈ ఇయర్ వచ్చిన మూవీస్లో ర్యాంపేజ్ కలెక్షన్స్ అలాగే రిమార్కబుల్ కలెక్షన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఈ ఇయర్ వచ్చిన మూవీల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇప్పటి వరకు ఈ మూవీ అనేది అక్కడ తీసుకురావడం జరిగింది ఓవర్సీస్లో. ఇక ఓవరాల్గా మొత్తం యాడ్ చేసుకుంటే గ్రాస్ కలెక్షన్ అనేది 53+ వచ్చిందండి 3 days వరకు. ఇక అఫీషియల్గా రిపోర్ట్ రాగానే మొత్తం 3 days ఎంత కలెక్ట్ చేసింది, ఏరియా వైస్ ఎంత కలెక్ట్ చేసింది అని చెప్పి ప్రతి ఒక్కటి మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోస్ అన్ని రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజు.